నమస్కారం. మనతోటి డాక్టర్ పొత్తూరి పద్మజ గారు ఉన్నారు. వారు ప్రఖ్యాత జర్నలిస్టు, సంపాదకులు, ఎంతో మందికి మార్గదర్శి, జర్నలిజంలో పితామహులు వంటి డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి అమ్మాయి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఆవిడ సైకాలజీ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మానవ మనస్తత్వ పరిశోధన చేస్తూ, బోధిస్తూ, వాటిపైన అవగాహన కలిగిస్తూ సమాజం, మనిషి, కుటుంబం అందరూ శాంతిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ఆరోగ్యంగా ఉండటం కోసం తనదైన కృషి చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కాలమ్స్ రాశారు, ఇంకా రాస్తున్నారు, జర్నలిస్ట్ కి రాస్తున్నారు, తర్వాత మాట్లాడుతున్నారు. అటువంటి డాక్టర్ పొత్తూరి పద్మజ గారిని అడిగి మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలు, అంశాల చుట్టూ వారి ద్వారా కొన్ని విషయాలు, విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. పుత్తూరు వెంకటేశ్వరరావు గారి అమ్మాయిని పుత్తూరు పద్మజనే. గాదిరాజు రమేష్ ప్రసాద్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత గాదిరాజు పద్మజనే అయ్యాను. అందరికి పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అంటే ఆయన చాలా మంది తెలుగు వాళ్ళందరికీ ఎన్నో ఏళ్లుగా పరిచయమైన పేరు, ఇష్టమైన వ్యక్తి. అది నా పూర్వజన్మ సుకృతం అండి, ఆయన కూతురుగా పుట్టడం. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎందుకు తలుచుకుంటున్నామంటే ఇది కూడా సైకలాజికల్ అంశమే కాబట్టే తలుచుకుంటున్నాం. జర్నలిజంలో ఉండేవాళ్ళు అనేక రకాల భావజాలను ఉన్న వాళ్ళని తోటి అనుబంధం కొనసాగించాలి. వాళ్ళ మీద వ్యాసాలు రాయాలి, ఇంటర్వ్యూలు చేయాలి, కథనాలు ఇవ్వాలి, సంపాదకీయాలు రాయాలి, అనేక టాపిక్స్ పైన అన్నిటినీ సమానంగా తీసుకుంటూ దానికి ఇచ్చే గౌరవం ఇస్తూ నిష్పక్షపాతంగా ముందుకు వెళ్ళి ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా, స్కూల్ టీచర్ లాగా, ఒక జడ్జి లాగా వ్యవహరించే ఆ నిష్పక్షకత, సమదృష్టి, విశాలమైన ఆలోచన ఇవన్నీ కలిగిన వాళ్ళు మంచి సంపాదకులు అవుతారు కదా. పొత్తూరు గారు అటువంటి వాళ్ళు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఎక్కడ కోల్పోకుండా ఆయన జర్నలిజంలో జీవించారు. ఇప్పుడు ఆ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ పెరగటం వల్లే అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకని పొత్తూరు గారిని ఆ యాంగిల్లో తలుచుకుంటూ ప్రతివాడు డిప్రెషన్, ఒత్తిడి ఈ మాట ఎక్కువ వినపడుతుంది. స్కూల్కి వెళ్లే పిల్లలు, కాలేజీకి వెళ్లే పిల్లలు, ఉద్యోగం చేసేవాళ్ళు, చివరికి మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ మాట డిప్రెషన్, ఒత్తిడి, టెన్షన్ ఈ మాటలు ఎక్కువ వినపడుతున్నాయి, ఎక్కువగా తీసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళే మానసికంగా తెచ్చిపెట్టుకుంటున్నారా, కొన్ని వస్తున్నాయా మనకు తెలియదు. కానీ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దీనికి రెమెడీ ఏంటి? మీరు మొట్టమొదట అడిగే ప్రశ్నే మంచి కాంప్లెక్స్ ప్రశ్న అడిగారండి. జర్నలిస్టులు మీరు క్లిష్టమైన ప్రశ్నలే అడుగుతారు, కానీ ఇది కొంచెం విస్తృతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఒత్తిడి, ఆందోళన చెందడం ఒకటి, ఒత్తిడి అనుభవించడం ఒకటి, నిరాశ నిస్పృహలకు లోనయ్యి నైరాశ్యంలోకి వెళ్ళిపోవడము, డిప్రెషన్ అన్న పదం ఉపయోగించడం ఒకటి. మూడు వేరువేరుగా మాట్లాడుకోవాల్సిన అంశాలు ముందుగా. తర్వాత వీటి మధ్య సంబంధం గురించి కూడా మాట్లాడదాం. జీవితంలో ఒడిదుడుకులు లేని మనిషి ఎప్పుడన్నా మీకు ఎవరన్నా మనకి ఎవరికైనా కనిపించారా? ఎప్పుడన్నా ఒడిదుడుకులు లేని వాళ్ళు కానీ, కష్టసుఖాలు అనుభవించని వాళ్ళు కానీ, సంసార సాగరం అంటాం కదా, ఆ కెరటాల్లో తేలుతూ పడుతూ లేస్తూ ఉండేవాళ్ళు కానీ ఎవరన్నా కనిపించారా? అస్సలు ఏ సమస్యలు లేని వాళ్ళు ఎప్పుడైనా కనిపించారా మనకి? అలా ఉంటే మనిషే కాదు వాడు కదా, హిమాలయ పర్వతాలు ఉంటారు కదా. సో జీవితంలో మనకి ఎదురయ్యే ఒడిదుడుకుల్ని బట్టి మనం తాత్కాలికంగా ఆందోళన చెందడము, అట్లాగే కొంచెం అప్పుడప్పుడు చిన్న ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, నాకే ఎందుకు జరగాలి అన్న భావన సామాన్యంగా కలగడం, ఇది ఒకవైపు, ఇది ఒక అంశం. ఆందోళన చెందడం కానీ, ఆదుర్దా ఉండడం కానీ, కొంచెం చిన్న కొద్దిపాటి తట్టుకోగలిగేంత, మనని మనం కంట్రోల్ చేసుకోగలిగేంత, నియంత్రించగలిగేంత స్థాయిలో ఉండడం ఒకటి. రెండోది ఏంటంటే, రోజువారీ వ్యవహారాల్లో కానీ, మన పని వ్యవహారాలని బట్టి కానీ, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్ని బట్టి కానీ చాలా కుంఠనానికి లోనవ్వడం, అంటే విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అవి ఎదురయ్యి ఎప్పుడు కూడా నిరంతరం ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉండడము, అది ఒత్తిడి. అంటే మనం మొయ్యగలిగిన బరువు కంటే కూడా అధికమైన బరువు మనం మోస్తున్నప్పుడు, దాన్ని మనం తట్టుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు, అది దీర్ఘకాలంగా జరుగుతున్నప్పుడు, అలాంటప్పుడు మనం స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మనకి ఎవరన్నా కనిపిస్తారా? ఒత్తిడి లేని వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారా? పిల్లల దగ్గర నుంచి 5-6 ఏళ్ల పిల్లాడిని కూడా వాడిని మనం ఎరా నాన్న నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే పొద్దున్న 7 లేపేస్తారు అని వాడి స్ట్రెస్ వాడు చెప్పుకుంటాడు కదా. వాడి దృష్టిలో అది స్ట్రెస్సే కదా. రాత్రిపూట టీవీ చూస్తామంటే చూడనివ్వం కదా, పడుకోమంటాం కదా, నిద్ర రానప్పుడు పడుకోమంటాం, నిద్ర వచ్చినప్పుడు లేవమంటాం. అది వాడి వయసుకి వాడికి అది ఎక్కువే కదా, వాడు తట్టుకోగలరు. అలాగే పెద్దవాళ్ళు, వృద్ధులు ఏ వయసుకి తగ్గ స్ట్రెస్ ఆ వయసుకు ఉంటుంది, కానీ ఆ స్ట్రెస్ని తట్టుకోగలగడము, తట్టుకోలేకపోవడంలోనే తేడా ఉంటాయి. మనం కోపం అవుతున్నామా లేదా, ఈ ఒత్తిడిని మనం తట్టుకోగలుగుతున్నామా లేదా, మన పరిస్థితుల్ని మన నియంత్రణలోకి తెచ్చుకొని మన మానసిక స్థితిని మనం సమతౌల్యం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది మరొక అంశం. ఇక మూడోది ముఖ్యమైన అంశం డిప్రెషన్ అనేది క్లినికల్ టర్మ్ అండి. అది డిప్రెషన్ అనేది ఒక ఆరోగ్య సమస్య. దానికి కావాల్సింది ఏంటయ్యా అంటే ట్రీట్మెంట్.
దానికి ట్రీట్మెంట్ కావాలి. అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న నిరాశలు నిస్పృహలు ఎదురైనప్పుడు డిసప్పాయింట్మెంట్, ఫీలింగ్ అప్సెట్, కోపం రావడము, వాళ్ళు నచ్చకపోవడము, వాళ్ళ పట్ల వాళ్ళు అన్నదానికి చిన్నగా బాధ అనిపించడము, ఆ రోజుకి బాధ అనిపించడం, నేను నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు అందుకని నేను డిప్రెస్ అయ్యాను, నేను మా టీచర్ నన్ను మెచ్చుకోలేదు నేను డిప్రెస్ అయ్యాను అంటే డిప్రెషన్ కాదు. మనకి తాత్కాలికంగా అక్కడ ఏదో అశాంతి కలగడము, ఆవేదన చెందడము ఆ సమయానికి ఉండి ఆ తర్వాత మనం మామూలుగా అయ్యామనుకోండి దానికి మనం డిప్రెషన్ అని పేరు పెట్టక్కర్లా. అలా కాకుండా తీవ్ర నిరాశ నిస్పృహల్లో మునిగి దానిలో నుంచి బయటికి రాలేక ఒక రకమైనటువంటి మన చుట్టూ ఒక వలయాన్ని నిర్మించుకొని ఆ వలయంలోకి వెళ్ళిపోయి మనము దానిలోకి ఇంకోళ్ళు రానివ్వకుండా మనం బయటికి వెళ్లకుండా కొన్ని లక్షణాంశాలు ఉంటాయండి. వీటన్నింటినీ డిప్రెషన్ని ఇండికేట్ చేసే సూచించేటువంటి కొన్ని లక్షణాంశాలు ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు మనం దాన్ని డిప్రెషన్ అంటాం. అది మనబోటి వాళ్ళని చెప్పేది కాదు. మనకి వాళ్ళు డిప్రెషన్గా అనిపించినా కానీ అది డిప్రెషన్ అన్నది రూఢి చేసుకోవాలంటే క్లినికల్ సైకాలజిస్ట్ చేయాలి, అది సైకాట్రిస్ట్ చేయాలి. సో మనకి అర్థం కావచ్చు కానీ ఒకరోజు ఏదో అశాంతి కలిగింది కదా అని అది డిప్రెషన్ కాదు. కొంచెం తీవ్రంగా ఉండాలి, ఒక దీర్ఘకాలం పాటు ఉండాలి, దాని ఇంటెన్సిటీ దాని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేసి డిప్రెషన్ అంటామని. అందుకని నేను ఈ 3 వేరువేరుగా మాట్లాడదాము అన్నాను. అయితే రోజువారీ అంశాల్లో మనకి ఎదురయ్యేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువైపోయి తీవ్రతరమైపోయి ఎంత కాలం గడిచినా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా లేదా పరిస్థితులు అనుకూలించక మనకి మన శక్తి సామర్థ్యాలు చాలక మనం తీవ్రంగా దానికి కుంఠనానికి రెగ్యులర్గా గురవుతున్నాం అనుకోండి, అది చాలా కాలం పాటు సాగిందనుకోండి, ఆ ఒత్తిడిని మనం తట్టుకోలేకపోతున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనకి ఏ రకమైనటువంటి మానసిక స్థితి ఎదురవుతుంది? ఆ స్ట్రెస్ వల్ల కొంతమంది తాగుడుకు అలవాటు పడే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవాయిడెన్స్ చూపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పారిపోయే వాళ్ళు ఉంటారు, పరిస్థితుల నుంచి దూరంగా పారిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోసపూరిత ధోరణిలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆందోళనకి గురయ్యి యాంగ్జైటీ అంటాం. యాంగ్జైటీ అది కూడా మళ్ళీ ఒక టర్మ్ అండి, క్లినికల్ టర్మ్. అది కూడా మళ్ళీ తీవ్రమైన యాంగ్జైటీకి గురయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలాంటి రకరకాల పరిణామాలు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్ని మనం ఎదుర్కోలేకపోవడం మళ్ళీ దానికి కూడా కారణాలు ఉంటాయి. అది వ్యక్తిగత కారణాలు కావచ్చు, మనకున్న పరిస్థితుల కారణాలు కావచ్చు, వ్యక్తుల కారణాలు కావచ్చు, సమాజం కారణం కావచ్చు, రకరకాల కారణాలు. సో అది పర్సనలా, అది వ్యక్తిగతమా, లేకపోతే సామాజికమా, లేదా మా నాన్నగారు అలా ఉండేవారండి, మా అమ్మగారు అలా ఉండేవారండి, మళ్ళీ నాకు కూడా అదే పోలిక వచ్చిందండి అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. జెనెటిక్ కూడా కావచ్చు, బయాలజికల్ కూడా కావచ్చు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆరోగ్య స్థితి కారణం కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయండి. సో ప్రతిదానికి అనుబంధం ఉంటుంది. అంత మాత్రం చేత జీవితంలో ఆందోళనలు ఎదురైనాయి కదా అని ప్రతి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారని లేదు, స్ట్రెస్లో ఉన్నవాడు ప్రతి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారని లేదు. పాసిబిలిటీ ఉండొచ్చు, కానీ ప్రతి వాళ్ళు వెళ్ళాలని రూల్ లేదు. దీనికి పరిష్కారం ఏంటి మీరు సూచించేది? పరిష్కారం అంటే ఇలా ఉండదండి, ఒక రోజులోనూ ఒక పూటలోనే ఉండదు. మానసికంగా సంసిద్ధం అంటాం. తప్పకుండా సంసిద్ధత ఒకటి, మానసిక సంసిద్ధత ఒకటి. అదే కాక ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఉండరండి ప్రపంచంలో, అది మీకు తెలిసిందే. మీకు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఉంది, మనకి రకరకాల స్పిరిచువల్ కన్సర్న్స్ కూడా మీకు చాలా బాగా తెలుసు. కాబట్టి అదే కాక అసలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టే కదా మా సబ్జెక్ట్ ఫ్లరిష్ అవుతోంది. ఏ ఇద్దరు ఒకలాగా ఉండరు, ఒకే మనిషి అనేక సందర్భాల్లో మనమే డిఫరెంట్గా ఉంటాం కదా. సో ఇద్దరు వ్యక్తులు ఒకే రకంగా ఎలా ఉంటారు? ఎవరి కుటుంబ పరిస్థితుల్ని బట్టి, ఎవరి వ్యక్తిగత పరిస్థితుల్ని బట్టి, ఎవరి వ్యక్తిత్వ ధోరణిని బట్టి వాళ్ళకి నిర్ణయాత్మకంగా కొన్ని విషయాలు ఉంటాయి. సో అది మొత్తం మనం కన్సిడరేషన్లోకి తీసుకొని ఏం చెయ్యాలి అనేది ఆలోచించాలి. సమస్య అంటూ ఉన్నప్పుడు, డిప్రెషన్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలా వీళ్ళకి మనం హెల్ప్ చేయగలము అనేది ఫస్ట్ ట్రీట్మెంట్. అది డిప్రెషన్ అని కనుక మనకి క్లినికల్గా అది రూఢి అయితే అలాంటప్పుడు ట్రీట్మెంట్తో పాటుగా మేము కౌన్సిలింగ్ సైకాలజిస్ట్మే కాబట్టి ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనేది మేము ఆలోచిస్తాం. దానికి ఇవన్నీ ఆలోచిస్తామండి. వ్యక్తిగత వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వ ధోరణి, తర్వాత వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ అలవాట్లు అవి ఉంటాయి కదా, పద్ధతులు అవి, తర్వాత కుటుంబం, సమాజం వాళ్ళ సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా తీసుకొని హెల్ప్ చేస్తామండి. కాకపోతే మీరు అడిగిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటున్నది ఏంటంటే ఎలా డీల్ చేయొచ్చు అంటే ఒత్తిడి అంటూ లేని వాళ్ళు ఎవరు లేరు అని మనం ఇందాక అనుకున్నాం కదా. కాబట్టి ఒత్తిడిని, ఆ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు దానికి మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి.
రకరకాలుగా ఉంటాయి మేనేజ్మెంట్ టెక్నిక్స్. అక్కడ కూడా మళ్ళీ కొంత ట్రైనింగ్ ఇస్తాము. లేదంటే ఇప్పుడు చాలామంది స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాక మన వైపు నుంచి మనం ఏం చేయగలుగుతాము. మీరు ఇందాక అన్నారు చూడండి, సంసిద్ధత. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అంతా సుఖంగా ఉంటుంది, అంతా బాగుంటుంది, నీ జీవితంలో ఏ సమస్యలు ఉండవు, అన్నీ నేను చూసుకుంటాను, అంతా నీకు బంగారు బాట ఉంటుంది అనే విధంగా మనం ఆలోచించడం మనం నేర్పించామనుకోండి, అలాంటప్పుడు చిన్న ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు కదా. వాళ్ళని వాస్తవికంగా ఆలోచించేట్టుగా పెంచడం, రియాలిటీస్ ఆఫ్ లైఫ్, జీవితంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉంటాయో, అరే కాలు కింద పెడితే కందిపోతారేమో, టీచర్ గట్టిగా చదువుకోమని చెప్తే వీళ్ళు కుంగిపోతారేమో, ఇలా ఎందుకు కుంగిపోతున్నారు, కుంగుబాటు ఎందుకు వస్తుంది, జీవితంలోని సత్యాలు కొన్ని తెలియాలి కదా మనకి, కష్టపడితే కానీ మనం ఒక దోవకి చేరలేమనేది మనకి తెలియాలి కదా. కాబట్టి వాస్తవికంగా తార్కికంగా మొట్టమొదటి నుంచి కూడా పిల్లలకి ఫ్యాంటసీలో కల్పనాత్మకమైనటువంటి ప్రపంచంలో బతికే కంటే కూడా వాస్తవికంగా తర్కబద్ధంగా ఆలోచించడం కనుక మనం నేర్పిస్తే కష్ట సుఖాలు తట్టుకోవడము తప్పదు, ప్రతి వాళ్ళకి తప్పదు, అందరూ తట్టుకుంటున్నారు, మన అమ్మా నాన్న తట్టుకుంటున్నారు, మన అక్క చెల్లెళ్ళు తట్టుకుంటున్నారు, మన సీనియర్స్ తట్టుకున్నారు, మన టీచర్లు తట్టుకున్నారు, మనము తట్టుకుంటాం. కనీసం అది ఆ మెంటల్ సెట్, మీరు చెప్పిన సంసిద్ధత, మానసిక సంసిద్ధత, సైకలాజికల్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఆల్ ది అవుట్కమ్స్ ఆఫ్ లైఫ్. ఒకటే కాకుండా, కేవలం మంచే కాకుండా, చెడు వచ్చినా కూడా చెడు లేకుండా మంచి ఎట్లా ఉంటుందండి, అది వేవ్ మోషన్ కదా జీవితం అంటే. వెలుగు చీకట్లాగా పక్కపక్కనే ఉంటాయి, అంతే కదా. వెలుగు చీకట్లాగా ఒకదాని వెంబడి ఒకటి, కలకాలం కష్టమే ఉండదు, కలకాలం సుఖమే ఉండదు. కష్టం వచ్చినప్పుడు బాధగా ఉంటుంది, కరెక్టే, కానీ సుఖం ఉండదని ఎట్లా అనుకుంటాము, అక్కడే ఉండిపోం కదా. కాబట్టి మనం అక్కడే ఉండిపోం కదా పర్మనెంట్గా. ఎప్పుడు ఆ వేవ్ మోషన్లో ఎప్పుడు అల పైనే ఉండము, అలా కింద కూడా ఉండము, మళ్ళీ అలా వస్తుంది, మళ్ళీ పై. సో ఈ మార్పులకి సంసిద్ధత ఒకటి. జీవితంలో ఈ వచ్చేటువంటి కష్ట సుఖాలు కానీ, ఒడిదుడుకులు కానీ, ఎత్తుపల్లాలు కానీ ఏవైతే ఉంటాయో అవి తప్పవు. దానిని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు అనేది మనం ఇక్కడ గట్టితనం ఉండాలి, దృఢత్వం, ఒక అసర్టివ్నెస్ అనండి, మానసిక దృఢత్వం అనండి, మనం స్ట్రెంగ్త్ ఆఫ్ విల్ అనండి, మనలో నుంచి రావాలి. అది బయట వాళ్ళు చెప్తే నువ్వు ధైర్యంగా ఉండు అంటే ధైర్యం, నాలో ఉన్నటువంటి ధైర్యాన్ని అవేకన్ చేసుకుంటే, దాన్ని జాగృతం చేస్తే గనక, ఆ జాగృతం చేసిన ధైర్యమే నన్ను కాపాడుతుంది. ఎప్పుడు కలకాలం మనతో ఉండేది మనమే కదండి, ఇంకెవరు ఉండరు. కలకాలం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది మనమే కదా, ఎవరితో ఉండేది వాడే కదా. అలాంటప్పుడు మనం సహాయం చేసుకోవాలి కానీ, ఎప్పుడు నువ్వొచ్చి సహాయం చేస్తావా, ఇంకొకళ్ళు సహాయం చెయ్యరు అని కాదు. ఇది వ్యక్తిగత కోణం నుంచి చెప్తున్నానండి నేను, వ్యక్తిగత కోణం. మన పెంపకంలోనే మనం ధైర్యంగా మనకి తోడుగా నిలబడేట్టుగా పిల్లల పెంపకం ఒకటి. రెండోది, కష్టాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు సామాజికమైనటువంటి మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకటి కష్టంలో ఉన్నప్పుడు వాడి కర్మ వాడిదిలే అని మనం వదిలేయలేం కదా. మనం ఈ కుటుంబ సభ్యులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, అందుకే కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, వెల్విషర్స్ కానీ, శ్రేయోభిలాషులు కానీ, సమాజంలో ముఖ్యులు కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది కదా. మనం వాళ్ళకి ఎంతవరకు సహాయం, వాళ్ళ కష్టం వాళ్ళదే అంటే ఆ కష్టాన్ని పంచుకున్నప్పుడే కదా మనకి స్నేహం అన్నా, సోషల్ సపోర్ట్ అంటాం. అంటే సామాజికమైనటువంటి ఆ తోడ్పాటు అది కూడా ఒకటి ఉంటుందండి. సో నేను 2 యాంగిల్స్ నుంచి చెప్పాను. ఒక పక్కేమో నాకెవరు సహాయం చేయకంటే ముందు నాకు నేనే చేసుకోవాలి అనే ధైర్యం వాళ్ళలో నింపడం ఒకటి. రెండోది, నీకు నేనున్నాను అన్న తోడు. అంటే ఈ రెండు వ్యతిరేకం కాదండి, ఈ రెండు మ్యూచువల్లీ సపోర్టివ్. ఒకదానికొకటి తోడ్పాటే తప్పితే ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. సెల్ఫ్ హెల్ప్ ఇది బెస్ట్ హెల్ప్ అంటారు. ఫస్ట్ హెల్ప్ అండ్ బెస్ట్ హెల్ప్. సెకండ్ ఈజ్ సోషల్ సపోర్ట్. ఇన్ అడిషన్ టు దట్ సోషల్ సపోర్ట్. అది ఊతం మనకి. ఇదంతా మానసికమైన ప్రయాణం, మానసికమైన చర్య, మానసికమైన రియాక్షన్స్, మానసికమైన జర్నీ. అయితే గతంతో పోల్చుకుంటే ఈ టైప్ ఆఫ్ టెండెన్సీస్ ఇప్పుడు పెరుగుతున్నాయి కదా. మీరు చెప్పిన ఈ డిప్రెషను, మీరు చెప్పిన ఇవన్నీ కూడా కారణం ఏంటంటారు? పెంపకాల లోపం అంటారా, వాతావరణం లోపం అంటారా? మనం అట్లా అంటే ఇది లోపం అన్న మాట మనం మళ్ళీ ఇందాక మనం మాట్లాడుకున్న మాటల్ని బట్టి రియాలిటీ కదా, వాస్తవాన్ని మనం కాదనలేం కదా. ప్రపంచంలో మార్పులు వచ్చినాయి, తరాలు మారే కొద్దీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు, గ్లోబల్ విలేజ్ అంటున్నాం కదా, గ్లోబలైజేషన్ వల్ల. కానీ మనకి ఇప్పుడు ఈ చిన్న ఇన్స్ట్రుమెంట్ మొత్తం ప్రపంచాన్ని మన గుప్పెట్లోకి తీసుకొచ్చింది కదా. ఆ ప్రపంచాన్ని మనం ఎట్లా చూస్తామనేది మనమే నిర్ణయించాలి. మనల్ని కూడా దాని గుప్పెట్లో పెట్టుకుంది. మనం అది మన గుప్పెట్లోకి వచ్చిందని మనం ఎట్లా అనుకుంటామో, ఇంకొకళ్ళ గుప్పెట్లో కూడా మనం ఉన్నాం కదా దాని ద్వారా. సైబర్ క్రైమ్స్ అవన్నీ అదే జరుగుతుంది. సో అందుకని
ప్రపంచంలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ వచ్చిన మార్పులు ఎందుకు రావాలి, మార్పులు రాకుండా ఉండాల్సింది, ఇవన్నీ మనం ఏం చేయలేము. అవును. అది దట్స్ అట్ మ్యాక్రో లెవెల్. అది అంతే. చాలా లార్జ్ స్కేల్లో జరిగినవి. కాబట్టి వ్యక్తిగతంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాము అనేది ముఖ్యం కదా. ప్రపంచంలో వచ్చిన మార్పు ఒకటే శాశ్వతం కదా, మార్పు ఒకటే శాశ్వతం. మార్పు సహజం కూడా. మార్పు సహజం, మార్పు శాశ్వతం. ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. కాలమాన పరిస్థితులు మారిపోతాయి, ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. మారుతుంటాయి. సామాజిక పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ప్రపంచం పియర్ గ్రూప్ ఉంటుంది కదా. ఇప్పుడు యూత్ ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ అది చెవిలో సీసం పోసినట్టే కదా. అదే స్నేహితులు చెప్పారనుకోండి బాగుంటుంది. ఇది యూత్కే కాదండి, ఏ వయసుకైనా సహజమే. అవును. పిల్లలు వాళ్ళ తోటి పిల్లలు చెప్పినట్టు వింటారు, పెద్దలు వాళ్ళతోటి వాళ్ళు చెప్పినట్టు వింటారు. భార్య మాట భర్త, భర్త మాట భార్య కంటే వాళ్ళ స్నేహితుల మాట కూడా వింటుంటారు కదా. ఎవరో కొంతమందికి విలువించుకుంటారు, స్నేహితులనో చుట్టాలనో ఎవరికో కొంతమంది విలువించుకుంటారు వాళ్ళ మాటలు. అందుకని మన సామాజికంగా మన మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది కూడా మనం కాదనలేని విషయం కదా. అవును. అందుకని ప్రపంచం మారింది అనే నిజాన్ని ముందు మనం యాక్సెప్ట్ చేసి ఆ మార్పుకి అనుగుణంగా నేను దృఢత్వం ఎట్లా పెంచుకోగలను. అంటే ప్రపంచం మారినంత మాత్రాన నేనేదో పూర్తిగా బానిసనైపోక్కర్లేదు కదా అవతల విషయాలకి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్నెట్ ఉంది. మిగతా స్నేహితులందరూ రాత్రంతా 3 దాకా 4 దాకా ఇంటర్నెట్ చూస్తూ కూర్చున్నా వాళ్ళు ఒకడు తట్టుకోగలుగుతాడు, ఒక వ్యక్తి తట్టుకోగలుగుతాడు, ఒక అబ్బాయి తట్టుకోగలుగుతాడు, లేదా ఒక అమ్మాయి తట్టుకోగలుగుతుంది. ఈ అమ్మాయో ఈ అబ్బాయో తట్టుకోలేరు. 3 దాకా కూర్చుంటే వాడికి పొద్దున్న లేస్తే జ్వరం వస్తుంది. అలాంటప్పుడు వాడిని చూసి వీడు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది కనుక. కాబట్టి నా స్ట్రెంగ్త్ ఏంటి, నా బలహీనత ఏంటి, నేను ఎంతవరకు, ఎక్కడ బౌండరీస్ గీయాలి, ఎప్పుడు వాటికి పరిమితులు గీయాలి. ప్రపంచం మారడం అనేది సహజమే. ఆ మార్పుకు అనుగుణంగా మనం కొత్తవి నేర్చుకోవడం కూడా అవసరమే. ఇంటర్నెట్ వల్ల సైబర్ క్రైమ్స్ అవి జరుగుతున్నాయి కదా అని ఇంటర్నెట్ ఉపయోగించడం మానేస్తామా? అంటే మనం సద్వినియోగం చేసుకునే ఉంటారు, వాడు దుర్వినియోగం జరుగుతుంటుంది టెక్నాలజీలు కదా. కాబట్టి దాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి, నా ఇంప్రూవ్మెంట్కి నేను ఎట్లా ఉపయోగించుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించుకోవడంలో తప్పులేదు, కానీ ఎంటర్టైన్మెంట్కి కూడా బౌండరీస్ ఉండాలి కదండి, పరిమితులు ఉండాలి కదా. పోర్న్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, పోర్న్ సైట్స్ అధికంగా చూస్తున్నారన్న కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే పరిమితులు తెలియట్లేదు, ఎక్కడ ఆపాలి అనేది తెలియట్లేదు. ఆ పరిమితులు అక్కడ మీరన్న పెంపకం వస్తుంది. పెంపకం అప్పుడే మనం వాళ్ళలో కనుక సరైన నైతిక విలువలు ఎక్కడ మనం గీత గీయాలి అనేది మనం గనక వాళ్ళకి నేర్పించగలిగితే, మంచి చెడు నేర్పించగలిగితే గనక, అలాంటప్పుడు వీటిల్లో కూడా పరిమితులు వస్తాయి. మారింది కదా ప్రపంచం అని మనం ఏదో చెడిపోయింది ప్రపంచం అనుకోకర్లేదు, ఇంకా మారుతుంది. ఆ మాటకు వస్తే ఇంకా మారుతుంది. ప్రపంచం అంటే వేరే లోకంలో లేదు కదా, ఈ మనుషులంతా కలిస్తేనే కదా ప్రపంచం. చాలా బాగా చెప్పారండి. మనం అందరం అందులో భాగమే కదా. సమాజం అంటే ఎవరు? ఆకాశం నుంచి ఎవరో వినిపించట్లేదు కదా, అంతరిక్షం నుంచి ఎవరు మనకి వినిపించట్లేదు, మనమే కదా అంతా కదా. మనం ఏలియన్స్ కాదు, మనకి ఏలియన్స్ ఎవరో వచ్చి మనకి ఏదో చెప్పట్లేదు. మనం కూడా ఈ సమాజంలో భాగమే. సమాజంలో మార్పు వచ్చిందంటే ఆ మార్పులో మనం కూడా భాగమే. ఎక్కడ మనకి వ్యక్తిగతంగా అది మనని అపసామాన్య ధోరణికి వెళ్ళనీయకుండా మనని మనం ఎలా కాపాడుకోవాలి, అది మీరు చెప్పినట్టుగా పెంపకం నుంచి మొదలు, తర్వాత ఒక రకమైన ఆ పెంపకం వల్ల కానీ, లేదా మనకున్నటువంటి మన వ్యక్తిత్వ ధోరణిలో కానీ మనం మెచ్యూరిటీ అని చెప్తాం కదా, కొంత తార్కికమైన ఆలోచన, దీనివల్ల నాకు కలిగే లాభాలేంటి, నాకు కలిగే నష్టాలేంటి, నా చుట్టుపక్కల నాకు లాభం నష్టం లేకపోయినా నా కుటుంబానికి కానీ, నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ, లేదా ఇంకొక వ్యక్తికి కానీ, నా వల్ల ఇంకొక వ్యక్తికి కానీ, ఇంకొక వ్యక్తి వల్ల నాకు కానీ కలిగే లాభ నష్టాలేంటి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు కదా, అలాంటివి బేరీజ్ వేసుకోవడం ఒకటి. ఆ బేరీజ్ వేసుకొని ఇది చెయ్యడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి, దీనివల్ల నాకు ఏ విధంగా నేను ఉపయోగపడతానో నాకు ఉపయోగపడుతుంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచించటం, లాజికల్గా ఆలోచించటం, ఒక లాజికల్ కన్క్లూజన్కి రావటము, ఆ థింకింగ్ థాట్ ప్రాసెస్లోనే ప్రాక్టికాలిటీ అండ్ లాజిక్ అనేది ఉంటే మనకు ఇటువంటి వాటికి మ్యాక్సిమం దూరంగా ఉంటాం. తర్కబద్ధమైన ఆలోచనలో ఉన్నవాళ్ళు తొందరపడి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ లో తప్పు లేదు, కానీ హానికరమైన ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళు వెనకడుగేస్తారండి. ఎందుకంటే తర్కాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి. ముందడుగు వేయటం వేరు, తప్పటడుగులు వేయటం వేరు కదా, చాలా తేడా ఉంటుంది కదా. చాలా బాగా చెప్పారు, కరెక్ట్ అండి. అయితే ఈ క్రమంలో ఈ పెంపకము, మానసికంగా బలహీనం అవటం, దౌర్బల్యం అంటాం కదా, మానసికమైన దౌర్బల్యం ఉంటుంది. కొంతమందికి అద్భుతమైన విల్ పవర్ ఉంటుంది, ఎక్కువ మంది మానసికమైన దౌర్బల్యంతో వల్లనే ఇవన్నీ వస్తాయి. ఒక్కొక్కరికి మెంటల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. దానివల్ల పరిష్కారాలు క్లినికల్ సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్తారు. అయితే ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూపులు, చిన్నపిల్లల నుంచి అన్ని గ్రూపులు కూడా కిల్లింగ్ ఇన్స్టింక్ట్, అలాగే సూసైడల్ టెండెన్సీ ఇవి కూడా పెరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడాలి, ఎందుకు ఇంతగా పెరుగుతుంది? మళ్ళీ దీన్ని కూడా ఇంకా కొంచెం లోతుగా మాట్లాడాలండి.
ఒకటేంటంటే తనకి తను హాని చేసుకోవడం, దానికి 2 ఉన్నాయి. ఒకటేంటంటే డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ అంటారు. అంటే కొంతమంది ముఖ్యంగా ఈ కౌమార్యంలో ఉండే పిల్లలు, యుక్త వయసులో ఉండేవాళ్ళు కూడా వీళ్ళందరూ, అందరూ కాదు కొంతమంది పిల్లలు, అది వాళ్ళని వాళ్ళు హాని చేసుకునే ధోరణి. అది ఏదైనా కావచ్చు. హాని చేసుకోవడం అంటే అది ఒక ఆత్మహత్య కాకపోవచ్చు, కానీ మీకు తలకాయ బాదుకోవడము, లేకపోతే తల గోడకి అట్లా కొన్ని తీవ్రమైనటువంటి తనకి తను గాయం చేసుకొని తనని తను బాధ పెట్టుకునే, అది డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్, అదొకటి. రెండోది ఏంటంటే తీవ్రమైన వేదనకి లోనవ్వడం వల్ల కానీ, తీవ్రమైన నైరాశ్యం వల్ల కానీ ఆత్మహత్యా ధోరణిలోకి వెళ్ళడం ఒకటి. ఇవన్నీ కాకుండా మీరు అడిగిన మూడో విషయం ఏంటంటే అగ్రెషన్. బహుశా అదే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. అదే కదా అగ్రెషన్, ఇంకొకళ్ళని బాధ పెట్టడం, ఇంకొకళ్ళని హింసించడం, కిల్లింగ్ ఇన్స్టింక్ట్, మనల్ని చంపడం కూడా, సూసైడల్ టెండెన్సీస్, అయితే అది సివియర్ అగ్రెషన్, అది కూడా. ఇవి కొన్ని పర్టికులర్ సందర్భాల్లో జరుగుతాయండి. అందరికీ ఇది మనం జనరలైజ్ చేయాలి, రేరుగా జరుగుతాయి. అది చాలా ఎంతో మందిలో కొంతమంది ఇలా చేస్తారేమో కానీ అందరూ అలా చేయరు. ఒకటేంటంటే వీటన్నిటికీ వెనకాల కొంత నైరాశ్యం కూడా కారణం కావచ్చు. ఇంకొకళ్ళని తీవ్రంగా హింసించడము, వాళ్ళని చంపేస్తాను అన్న స్థితికి వెళ్ళేవాళ్ళు. అవి కొన్ని ఏంటంటే సార్, మనం కొన్ని సామాజిక అంశాలు కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని మళ్ళీ నేను పెంపకం వైపుకే వెళ్తున్నాను, ఎందుకంటే మూలాల నుంచి మొదలవుతుంది కాబట్టి. చిన్నప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు నువ్వు ఏదడిగినా నువ్వు అనుకున్నది నీకు దొరకాల్సిందే, నువ్వు అనుకున్నది నీకు సాధించాల్సిందే, నీకు కావాల్సి. ఇప్పుడు సినిమాల్లో మాట్లాడుతుంటారు ఇట్లాంటి మాట, నేను ఒకసారి ఏదన్నా అనుకుంటే నాకు రావాల్సిందే, అది సినిమాలో కాబట్టి బాగుంటుంది చప్పట్లు కొట్టడానికి, కానీ నిజ జీవితంలో ప్రతి వాళ్ళు అదే సినిమా మాట మాట్లాడారు అనుకోండి, ఏమవుతుంది? ప్రాక్టికల్గా అవ్వదు కదా అది కదా. రెండు రకాలు ఇక్కడ మళ్ళీ అందుకే చెప్తున్నాను. ఒకటి, నేనే ప్రిన్స్ని, నేనే ప్రిన్సెస్ని, మా అమ్మాయే ప్రిన్సెస్, మా అబ్బాయే ప్రిన్స్ అన్నట్టుగా పెంచుకుంటూ, వాళ్ళు మాట్లాడిందే అల్టిమేట్ అన్నట్టుగా, వాళ్ళు మాట్లాడిన దానికి వెనకాలకి ఇంకో మాట లేదు అన్నట్టుగా, వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వాల్సిందే, సాధించాల్సిందే అని. అది ఇంట్లో కుదురుతుందండి. ఎవరి ఇంట్లో వాళ్ళకి కుదురుతుంది. ఎవరి పిల్లలు వాళ్ళకి రాజకుమార్తెలే. కానీ బయటికి వెళ్ళినప్పుడు అందరూ రాజకుమారులే, అందరూ రాజకుమార్తెలే. మరి వాళ్ళ మధ్య ఏం చేయాలి అప్పుడు? పోటీతత్వం. దీనివల్ల పోటీతత్వం, పరస్పరం హింసించుకోవడము, ఒకళ్ళనొకళ్ళు సప్రెస్ చేసుకోవడము, లేదా అవమానించుకోవడము, ఇదొకటి. రెండోది ఏంటంటే ఏం చేసైనా సరే నాకు కావాల్సింది సాధించాల్సిందే అనేటువంటి వ్యక్తిత్వ ధోరణి గనక ఉందనుకోండి, అలాంటప్పుడే మీరు చెప్పారు చూడండి, నువ్వు గనక మళ్ళీ ఇవి కూడా నేను మరోలాగా అనుకోకండి, కొన్ని డైలాగులు ఉంటాయి. నువ్వు గనక నాకు దక్కకపోతే ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు, నువ్వు బతకడానికే వీల్లేదు, ఇలాంటి మాటలు. అంటే ఇది తీవ్రమైన హింసాత్మక ధోరణికి. అంటే నాకు గనక ఏదైనా లభించకపోతే నేను హింసించైనా సరే నాకు కావాల్సింది పొందడానికి ప్రయత్నిస్తాను. బెగ్ బారో లేదు, డైరెక్ట్గా స్టీల్ కూడా కాదు, కిల్లు, హింసాత్మక ధోరణి అక్కడ. అందుకని అగ్రెషన్ అనేది ఒకటి అది మనం చాలా విచారించాల్సిన విషయము, చాలా శోచనీయమైన విషయం. వీటిని ఎలా అడ్రస్ చేయాలి మనం? ఇది ఎలా అడ్రస్ చేయాలి? ఇందాక మనం మాట్లాడుకున్నది పెంపకం నుంచి మొదలు పెట్టాలి. తర్వాత కంట్రోల్ అంటే నియంత్రణ అనేది ఏదైతే ఉందో అది కేవలం పోలీసులును, న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ మాత్రమే కాదు. వాళ్ళు ప్రతి వాళ్ళతో ప్రతి నిమిషం వాళ్ళు ఉండలేరు కదా. వాళ్ళు పై ఎత్తున ఆలోచిస్తారు కంప్లైంట్ వెళ్ళినప్పుడో, లేదా ఫలానా విషయం తెలిసినప్పుడో. మనం సమాజంలో ఉన్నాం కదండి, మనం కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుల్లాగా మనం ఎందుకు ఉండాలి కదా? మనకు కనిపించకుండా లేదు కదా. జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఒక అమ్మాయి విషయంలో ఇలా తీవ్రంగా వేదనకి గురి చేస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, లేదా ఫలానా ఇంట్లో ఫలానా అమ్మాయో అబ్బాయో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని తెలిసినప్పుడు మనం అందరం మనకెందుకులే అని ఊరుకోవడం వల్లనే కదా. వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయగలం? వాళ్ళని ఆ విక్టిమ్కి కానీ, లేదా ఈ హింసాత్మక ధోరణి ఉన్న వాళ్ళకి కానీ, హింసాత్మక ధోరణి ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి మానసికమైన సహాయం కావాలి కదా. వాళ్ళ ధోరణి నుంచి బయటకు రావాలి అంటే వాళ్ళకు కూడా మానసిక సహాయం కావాలి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళ హింసకి బలవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కావాలి. అట్లాంటప్పుడు వాళ్ళని మనకెందుకులే అని మనం వదిలేయకుండా ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మనం కూడా చూడాలి కదండి సమాజంలో. అందాక మీరు అన్నట్టుగా ప్రతిదానికి కూడా ఈ సైకలాజికల్ ప్రతి ఇష్యూకి కూడా సెల్ఫ్ హెల్ప్ ఇది ఫస్ట్ హెల్ప్ అన్నారు మీరు. అలాగే అట్ ది సేమ్ టైం సోషల్ సపోర్ట్ అనేది
ఇన్ ఎవ్రీ ఏరియా ఇట్ ఈస్ రిక్వైర్డ్, వెరీ మచ్ రిక్వైర్డ్. రెండు మళ్ళీ ఇందాక మాటకే వెళ్తున్నాం మనం. ఒకటి వ్యక్తిగతం, రెండోది సామాజికం. ఇకపోతే వ్యక్తిగతంలో కూడా నువ్వు అబ్బాయి కాబట్టి నువ్వేం చేసినా చెల్లుతుంది, నువ్వు హింసించైనా అవతల వాళ్ళని కొట్టైనా తిట్టైనా చాలామంది తల్లిదండ్రులు అండి, ఉదాహరణకి చెప్తున్నాను, చాలా సామాన్యమైన విషయం, మనమేం పెద్ద ప్రత్యేకమైన విషయం కాదు ఇది, చాలా మనం చిన్న ఉదాహరణ చెప్తాను. మావాడు ఇంకొకళ్ళు తన మాట వినకపోతే అలా ఊరుకునే రకం కాదండి, ఎలాగైనా సాధించి తీరుతాడు, అవతల వాళ్ళు తన మాట వినేట్టుగా చేసుకుంటాడు. ఎలా చేసుకుంటున్నాడు? తన మాట వినేట్టుగా ఎలా చేసుకుంటున్నాడు? మంచి పద్ధతుల ద్వారానేనా? ఓకే, మంచి అంటే ఏంటి? ఆమోదయోగ్యమైన పద్ధతుల ద్వారానేనా? లేదా అవతల వాళ్ళని భయపెట్టో బెదిరించో లేకపోతే కొట్టో తిట్టో చేసుకుంటా. చిన్నప్పటి నుంచే కదండి ఇది మొదలయ్యేది. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మేము రీఇన్ఫోర్స్మెంట్. మావాడు చాలా లీడర్ అండి, వాడు ఇంకొకళ్ళని నెగ్గనివాడు, వాడు హీఈస్ అ బార్న్ లీడర్ అని చెప్పుకున్నారనుకోండి, అంటే ఇంకొకళ్ళని బెదిరించి వాళ్ళని హింసించి వాళ్ళని తక్కువ చేసేవాడు బార్న్ లీడర్ ఎట్లా అవుతాడండి? కదా, నాయకుడు లక్షణం కాదు కదా. దాంతో ఇది ఏమవుతుందంటే రీఇన్ఫోర్స్ చేయడం, మనకి తెలియకుండానే, మనకి తెలుసో తెలియకో మనం కొన్ని రీఇన్ఫోర్స్ చేస్తాం. అంటే ఈ ఆధిపత్య ధోరణి ఏదైతే ఉంటుందో, నాకు కావాల్సింది జరగాల్సిందే అనేటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో, మనకి తెలియకుండానే దాన్ని మనం రీఇన్ఫోర్స్ చేస్తున్నాం. అలాంటివి పెంపకం విషయంలో పేరెంటింగ్ లో మనం కొంచెం చూసుకోవాలి. పేరెంటల్ ట్రైనింగ్ కావాలి అని అంటాను నేను. అందుకనే నేను పిల్లల పెంపకంలో ఏంటండి మేమందరం ఏం ట్రైనింగ్ తీసుకున్నామని పెంచాము అంటే, అప్పుడున్న సమాజంలో ఇంత చేటు లేవేమో, లేదా రిపోర్ట్ అవ్వలేదేమో, ఇంత చేటు పెడధోరణి లేవో, ఒకవేళ ఉన్నా రిపోర్ట్ అవ్వలేదేమో ఏమో. అప్పుడు ఆ సమాజంలో పెద్దలంటే భయం కూడా ఉండేదిగా, పెద్దలు కళ్ళెర చేస్తే ఆగడం ఉండేదిగా, తర్జని చూపిస్తే కనుక ఆగేది ఉండేది కదా, కర్ర చూపిస్తే బెదిరేది ఉండేదిగా. ఇప్పుడున్నాయా మనం అవి చేయము ఇవి చేయము కదా. కాబట్టి ఇప్పుడు పాతకాలానికి మనం అన్వయించి ప్రతిదీ లాభం లేదండి. మా కాలంలో లేదు అంటే మా కాలంలో లేదేమో, ఈ కాలంలో కదా మనం ప్రస్తుతం బతికున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనేది వర్తమానంలో ఆలోచించాలి, హియర్ అండ్ నౌ. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి. ఇది ఒకటండి. రెండోది ఏంటంటే, ఈ అడాలసెన్స్కి వచ్చిన తర్వాత, ఇది పిల్లల విషయంలో, చిన్నపిల్లల విషయంలో చిన్నప్పటి నుంచి కూడా సానుకూల ధోరణి, ఒక సమత్వం అర్థం చేసుకునేట్టుగా వాళ్ళు అందరం ఒకటే, నేను ఎక్కువ లేదు ఇంకొకళ్ళు తక్కువ లేదు, అది అందులో ఆడామగానే కాదు, నా కుటుంబం ఎక్కువ, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఎక్కువ, వాడికి డబ్బు లేదు కాబట్టి తక్కువ, ఇట్లాంటివి కూడా ఏ విధమైన సామాజిక అంశాల్లో అయినా సరే సమత్వం అనేది ఒకటి మనం కొంచెం అలవాటు చేయడం మంచిదండి పిల్లలకి చిన్నప్పటి నుంచి. వాళ్ళు నేర్చుకుంటారా లేదా అనేది వేరే విషయం, మన ప్రయత్నం మనం చేయాలి పేరెంట్. అందుకని కొంచెం పేరెంటల్ ట్రైనింగ్ ఇప్పుడు ఇదివరకు లేదు అంటే ఇప్పుడు కొంత అవసరమేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తల్లిదండ్రులకే తెలియనప్పుడు పిల్లలకేం నేర్పిస్తారండి? పిల్లలకి ట్రైనింగ్ పెద్దవాళ్ళకి ఇవ్వాలి ట్రైనింగ్ కదా. అందుకని అదొకటి చిన్నపిల్లల విషయంలో. ఇకపోతే అడాలసెన్స్ దగ్గరకు వచ్చేసరికి వాడికి తెలుసండి, ఇప్పుడు ముఖ్యంగా కరోనా టైం నుంచి ఇది బాగా వింటున్నాం, ఇంకా ఎక్కువ వింటున్నాం. అంతకుముందు కూడా విన్నాను నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా, కానీ కరోనా టైం నుంచి ఇంకా ఎక్కువ వింటున్నాం. ఏంటి, ప్రాజెక్ట్ అనో లేకపోతే అసైన్మెంట్ అనో కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఎవ్వరూ ఉండరు ఆ టైంలో. వాళ్ళు మొదలుపెట్టేదే 10ంటికి మొదలు పెడతారు. నాకు అర్జెంట్, నేను సబ్మిట్ చేయాలి, నేను చేసుకోవాల్సిందే, మీరు వెళ్ళిపోండి అంటారు తల్లిదండ్రులు. వాడు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏం చేస్తున్నాడు, వాడు కానీ పాప కానీ బాబు కానీ వాళ్ళకి వేరే గదులు ఇస్తారు కదా, చదువుకోవడానికి స్టడీ రూమ్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళకంటూ ఒక రూమ్ ఉంటుంది. అలా కూడా వీలు లేనప్పుడు అందరూ పడుకున్న తర్వాత వాళ్ళు పాపం ల్యాప్టాప్లో ఫోన్లలోనో మొదలు పెట్టుకొని చూసుకుంటుంటారు. అలా చూసుకునేటప్పుడు ఇంకొకటి కావాలని చేశారని ప్రతి వాళ్ళని మనం మళ్ళీ ఓవర్ జనరలైజేషన్ చెయ్యొద్దండి. మామూలుగా ఏమవుతుందంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేదేం లేదు. ఇప్పుడు ఏ ఫేస్బుక్ సోషల్ మీడియా అట్లాంటి వాటిల్లోకి వెళ్ళారనుకోండి, ఏ సోషల్ మీడియా అకౌంట్లోకి, ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే, ఇది కొంతమంది ద్వారా విన్నది కూడా నేను, పిల్లల విషయం, అడాలసెన్స్ నుంచి కౌమార్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో పాపప్స్ వస్తాయి. ఆ పాపప్ వచ్చినప్పుడు వీళ్ళు దానికి క్రాస్ కొట్టే బదులు పొరపాటున దాన్ని ప్రెస్ చేయడము, కుతూహలం కొద్దీ ప్రెస్ చేయడము. కౌమార్యం కదండి, అడ్వెంచరస్ ఏజ్, ఎక్స్పెరిమెంటల్ ఏజ్, అది ప్రయోగాత్మకమైనటువంటి వయసు. వాళ్ళు దాన్ని కనుక క్లిక్ చేశారనుకోండి, వాళ్ళు కొన్ని వెళ్ళగూడని సైట్లలోకి వెళ్తారు. అది ఒకసారి భయం వేస్తుంది, ఎవరు ఉండరు, కాకపోతే రెండోసారి కుతూహలం, మూడోసారి మరోసారి ట్రై చేద్దాంలే, నాలుగోసారి ఏ రకంగా మిగతా వాళ్ళు లేనప్పుడు ఇలా ఏమవుతుందంటే అది అలవాటు అవుతుంది, ఎడిక్ట్ అయిపోతారు. ఇదొకటి. తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎనానిమిటీ కదండి, అవతల ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఎవరు మనకి మెసేజ్లు పంపిస్తున్నారు అనేది అజ్యూమ్డ్ కదా, నిజమో కాదో మనకి తెలిసే అవకాశం తక్కువ కదా.
ఉంటే ఉండొచ్చు, కానీ తక్కువ చాలా కదా. తక్కువ. నేను ఒక సందర్భంలో ఒక యంగ్ స్టూడెంట్ని అడిగాను నేను, హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, రోజు వెళ్ళి బయట ఆడుకుంటావా అంటే, నో నేను బయటకు అట్లా వెళ్ళి ఆడుకోను, నాకు అంత టైం ఉండదు. మరి ఏం చేస్తావు, ఐఎమ్ బిజీ అంటే, నా ల్యాప్టాప్ ముందు సిస్టమ్ ముందు కూర్చుంటాను. మరి ఎట్లా మరి నీకు ఫ్రెండ్స్ అంటే, ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు 100ల కొద్దీ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఇప్పుడే కదయ్యా చెప్పావు నీకు ఫ్రెండ్స్ లేరన్నావు కదా, మరి 100ల కొద్దీ ఫ్రెండ్స్, నాకు చాలామంది నాకు ఇన్వైట్సే ఉంటాయి 500. అంటే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. ఫ్రెండ్ అనేది చాలా విలువైన పదం కదా. అవతల వ్యక్తి నిజంగా ఫ్రెండా కాదా ఎవరు మనకి తెలియదు, ఆడామగా తెలియదు, ఏ వయసు తెలియదు, ఎవరు తెలియదు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి మాట్లాడుతుంటే నీకు ఏమీ తెలియకుండా వ్యక్తిగత విషయాలతో సహా చెప్పుకోవడం, కష్టసుఖాలు వాళ్ళకి చెప్పుకోవడం, పంచుకోవడం, దానివల్ల సమస్యలు వచ్చిన అనేక సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది కౌమార్యంలో, తర్వాత యుక్త వయసులో కూడా. అలాగే ఫ్రెండ్ అని పేరు చెప్పి అసభ్యకరంగా మాట్లాడడం అలవాటు చేసి దాన్ని కూడా ఒక బలహీనతగా చేసేవాళ్ళు ఉంటారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇది త్రూ అడాలసెన్స్ టు ది యూత్ కదా. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఇవన్నీ ఎలాగా మరి కంట్రోల్ చేయడం మీరు అడిగారు, ఎలా నియంత్రిస్తాము, వేర్ టు డ్రా ది లైన్. అది మొదటి నుంచి కూడా. ఇప్పుడు అడాలసెన్స్లో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇలాంటి పెడధోరణులు పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు, కొన్నిసార్లు తెలిసినా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. వాళ్ళ వయసు ధర్మం కావచ్చు, లేకపోతే కనుక నియంత్రణ లేకపోవడం కావచ్చు. ఈ నియంత్రణ అనే పదం దగ్గర నేను ఆగుతా. ఏంటంటే, ఎందుకు సూపర్విజన్ మనం చేయట్లేదు? వాళ్ళకి 11ంటికి 12ంటికి 1 గంటకి వాళ్ళు ల్యాప్టాప్స్ ముందును సెల్ ఫోన్ల ముందు కూర్చొని వాళ్ళు మనం వస్తుంటే వెంటనే మార్చేస్తూ స్క్రీన్లు, మనని విసుక్కొని మనని అవతలికి పంపించేస్తూ మన మీద కోపం తెచ్చుకుంటూ ఇసిరి కొడుతూ అలా చేస్తున్నప్పుడు ఎందుకు మనం దాని గురించి ఆలోచించట్లేదు? ఆలోచించాలి మనం కూడా. ఎందుకు ఆలోచించట్లేదు అంటే అందరూ చేస్తారని కాదు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. మనం కూడా ఆలోచించాలి, ఇక్కడ ఏదైనా ఉందా ఎనీ ప్రాబ్లం. వాళ్ళతో పాటుగా వాళ్ళు 9ంటికో 8ంటికో వాళ్ళు మొదలుపెట్టినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని నేను నేర్చుకుంటానని, మాలాంటి తల్లులు కొంతమందివి లేకపోతే తండ్రులు కొంతమంది మేము నేర్చుకుంటామను, నేను కూడా హెల్ప్ చేస్తానను, నేను కూడా తెలివిగా ఎంటర్ అవ్వాలి. చాలా బాగా చెప్పారు. లౌక్యంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళని కష్టపెట్టకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు మన సాన్నిహిత్యాన్ని వాళ్ళు మన పక్కన కూర్చుంటే మన కంపెనీని వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా గనక వాళ్ళ స్థాయికి వెళ్ళి మనం గనక వాళ్ళతో పాటు కూర్చున్నామంటే ఇంత డీవియేషన్ ఉండదు కదా. అమ్మా నాన్న వస్తారు, ఏ టైంలో వస్తారో తెలియదు. సూపర్విజన్ అంటా నేను, పోలీసింగ్ అన్న. అందుకే పోలీసింగ్ అంటే పిల్లలకి తల్లిదండ్రులకి పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం అతిగా నిఘా వేస్తామో, వాళ్ళ మీద నిఘా, తలుపుల చాట్ల నుంచి చూసి, కట్టెల చాట్ల నుంచి చూసి, దీనివల్ల ఏమవుతుందంటే నువ్వు నన్ను నమ్మట్లేదు, నీకు నా మీద ట్రస్ట్ లేదు అనేది బాగా పిల్లల గ్యాప్ ఏర్పడుతుంది, పెరిగిపోతుంది కూడా. అది బాగా చేసుకుంటారు, అదే పని. అంతే కదా, ప్రభావితం చేస్తుంది పిల్లల్ని. అలా కాకుండా బీ ఫ్రెండ్లీ, పిల్లలతో సమానంగా మాట్లాడండి, పిల్లలతో సమానంగా ఆడండి, వాళ్ళ ఆటలు నేర్చుకోండి, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయండి. కాసేపు వాళ్ళు ఆడుకుంటారు, మీరు కూడా అరే ఇది ఎట్లా చేయాలరా, అది ఎట్లా చేయాలరా నాన్న, ఇది ఎట్లా చేయాలమ్మా, అది ఎట్లా చేయాలమ్మా, అడగండి, మాట్లాడండి, ఎంజాయ్ చేయండి వాళ్ళతో పాటు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కనీసం మినిమం పర్యవేక్షణ ఉండాలి కదా. నియంత్రణ ఎట్లా వస్తుందండి? మినిమం పర్యవేక్షణ. సూపర్విజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పోలీసింగ్. నిఘా వేరు, పర్యవేక్షణ వేరు. పర్యవేక్షణ కావాలి తల్లిదండ్రులు. మాకు అంత టైం లేదండి, ఒకళ్ళకి టైం లేకపోతే ఒకళ్ళండి. కాకపోతే ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ ఉంటారు కదా, కలిసి కూర్చొని తినడం, కలిసి కూర్చొని చదువుకోవడం తప్పే ఉందండి. ఐసోలేటెడ్ అయిపోయింది కదా, అందరు ఐసోలేషన్లో ఉన్నారు. సో ఇది ఈ ఫ్యామిలీ బాండింగ్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎవరికో ముక్కు మొహం తెలియని వాళ్ళకి, స్ట్రేంజర్స్ని నమ్మి వీళ్ళు మనకి ఇబ్బంది ఉండదులే వీళ్ళకి చెప్పడం వల్ల అని ఎవరికో తన సొంత విషయాలు ఎప్పుడు చెప్పుకుంటారు? నాకు చెప్పుకునే వాళ్ళు, తగిన వాళ్ళు లేరు అని అనిపించినప్పుడే కదా, ఆ ఒంటరితనం ఫీల్ అయినప్పుడే. వాళ్ళకి రానివ్వకూడదు మనం. ఆ లోన్లీనెస్ కానీ, ఆ ఒంటరితనం కానీ, నాకు ఇంకెవరు నన్ను అర్థం చేసుకోరు అనేటువంటి పరిస్థితి కానీ మనం ఈ కౌమార్యంలో ఉండే వాళ్ళకి, పిల్లలకి, చిన్నపిల్లలకి, యూత్కి కూడా మనం రానివ్వకుండా మనం మానసికంగా వాళ్ళకి దగ్గరగా ఉండాలి. ముందు దానికోసం మీరు అన్నారే సంసిద్ధత అని, ముందు మనకి మానసిక సంసిద్ధత ఉండాలండి పెద్దవాళ్ళకి. అంటే మన హొరైజన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి, మన ప్రపంచాన్ని మనం విస్తృతం చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. వాళ్ళేంటి పిల్లకాకులు, వీళ్ళకేం తెలుసు, నేను చెప్తా నువ్వు అర్థం చేసుకో, నీకేం తెలుసు, నాకు కాదు. మనకి చాలా తెలియవు వాళ్ళకి తెలిసినవి.
వాళ్ళకి తెలిసినవి మనకి చాలా తెలియవని మనం అర్థం అంటే చేసుకోవాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళ టెండెన్సీలు ట్రెండ్స్ తెలుసుకుంటూ మనం కూడా తెలుసుకుంటూ మనలోని మెచ్యూర్డ్ అంశాలు వాళ్ళకు కూడా వాళ్ళ స్థాయికి వెళ్ళి చెబుతూ మనము వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా మనల్ని అడాప్ట్ చేసేటట్టుగా మనం కలిసి ప్రయాణం చేయాలి. దిస్ ఇస్ మ్యూచువల్, పరస్పరం. మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేవి కూడా ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకునేవి ఉంటాయి, వాళ్ళ ద్వారా మనం అర్థం చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి నాకే అన్నీ తెలుసు అక్కర్లేదు, నీకేమీ తెలియదు అక్కర్లేదు, మనం కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి తెలుసుకుందాం. మీరు అన్నట్టుగా వాళ్ళ స్థాయికి వెళ్ళి కనుక మనం చేయగలిగితే, వాళ్ళతో సమానంగా మనం ఆలోచించగలిగితే, మన లెవెల్ నుంచి మనం ఎక్కడో పై స్థాయిలో ఉంటాం కదా ఈ సోకాల్డ్ మెచ్యూరిటీ వీటి వల్ల, ఆ స్థాయిలో కాకుండా వాళ్ళు పిల్లలు, వాళ్ళు అంటే మనం ట్రెండ్లో ఉండాలి అంటే మనకంటే చిన్నవాళ్ళతో మాట్లాడాలి, అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో కలవాలి. అలాగే వాళ్ళకి థింకింగ్ థాట్ ప్రాసెస్ని పెంచాలంటే వాళ్ళు తనకంటే మెచ్యూర్డ్ వాళ్ళని కలిసేట్టు చేయాలి. ఈ రెండు మిక్స్ చేస్తే ఏమవుతుంది, మనం యూత్ఫుల్గా ఉంటాము, వాళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు. ఇట్స్ ఎ కాంబినేషన్, అంతే కదా. అవునండి. సో మనకు ఆ సైకలాజికల్ జర్నీ, ఆ ప్రాసెస్ పేరెంట్స్ మనకి ఇన్ సెన్స్ మనలో ఆ రెడీనెస్ ఉండాలి. మనం అలా మనం మలుచుకోగలుగుతాం, మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం మన హొరైజన్ అని. వాళ్ళ వయసు మనం దాటాం కానీ మన వయసుకి వాళ్ళు చేరలేదుగా. కాబట్టి వాళ్ళ వయసు మనం దాటినప్పుడు మనం మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళ వయసులో మనం రిబెలియస్గా ఉన్నామా, ఎక్స్పెరిమెంటల్గా ఉన్నామా, కోపిష్టిగా ఉన్నామా, శాంతంగా ఉన్నామా, మనం చెప్పుకోవడం కాదు కదా, వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళది. కాబట్టి వాళ్ళ స్థానం నుంచి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయగలిగితే కనుక పిల్లలకి తల్లిదండ్రులకి అండర్స్టాండింగ్ అంటాం కదా. అప్పుడు ఏమవుతుందంటే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధంగా, అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఏం జరుగుతోంది అనేది మనకి తెలుస్తుంది, పర్యవేక్షణ ఉంటుంది మంది. తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మనం వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళు మనని యాక్సెప్ట్ చేస్తారు. దాని ద్వారా ఏం జరుగుతుంది, అప్పుడు ఏంటంటే డీవియేషన్స్కి ఎక్కడన్నా స్కోప్ ఉందా అనేది మనకి అర్థమవుతుంది. ఇదొకటి. ఇకపోతే యూత్ అంటారా, యూత్కి రకరకాల ఆకర్షణలు ఉంటాయి. ఆ ఆకర్షణలకి లోను కాకుండా 100% మనం వాళ్ళని నియంత్రించలేము, ఇవి పగ్గాలు బట్టి లాగలేము. కానీ వాళ్ళు ఇందాక నేను చెప్పా చూడండి, ఎప్పుడైతే ఈ ఫస్ట్ 2 స్థాయిలు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో, చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్, బాల్యము, తర్వాత ఏమో కౌమార్యం, ఈ రెండిట్లో గనక వాళ్ళల్లో కొన్ని గట్టిగా మనం స్థిరపడేట్టుగా మనం దోహదం చేశామంటే, కొన్ని ఆలోచనలు కానీ కొన్ని భావాలు కానీ తర్కబద్ధంగా ఆలోచించి వ్యవహరించడం అనేది మనం గనక వాళ్ళలో స్థిరపడేట్టుగా చేశామంటే, యూత్ కూడా వాళ్ళ మీద వాళ్ళకి అప్పుడు ఇంకొకళ్ళు అవసరం లేదు, వాళ్ళ నియంత్రణ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా పెంపకంలో కొన్ని గోల్స్ సెట్ చేయాలి, కొన్ని ఎయిమ్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఇలాగెలా మన పూర్వులు ఇలా ఉండేవాళ్ళు, అయితే వాళ్ళు అలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు, కొన్ని కథలు చెప్తూ మనం ఇలా అవ్వాలనే ఒక పెద్ద ఎయిము, సంకల్పము, ఇవన్నీ కూడా చిన్నప్పుడు మన పెంపకంలో మనం చెప్తుండేవాళ్ళు. ఆ డిస్కషన్లో ఏదైనా ఐఏఎస్ అవ్వాలనో, లేదా ఒక సైంటిస్ట్ అవ్వాలనో, లేదా పెద్ద ఎడిటర్ అవ్వాలనో, లేకపోతే ఇంకేదో అవ్వాలనో, ఇలాంటివి ఆ డిస్కషన్లో వాళ్ళకి మనకు మంచి ఆలోచనలు కలిగించిన వాళ్ళం అవుతాము. ఇలాంటి నెగిటివ్ వాటికి దూరంగా ఉంచడానికి కూడా ఉంటుంది. ఎందుకని బిడ్డల శిక్షణ, పెంపకం అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకొక మీరు చెప్పిన దానిలో నుంచి మరొక అంశం తీసుకుంటానండి. మీరు అన్న మాటల్లో నుంచి చాలా ఇన్స్పైరింగ్గా చెప్పారు మీరు. ఇప్పుడు మనకి మామూలుగా చిన్నపిల్లలకి కానీ, లేదా ప్రీ అడాలసెంట్ ఫేజ్లో ఉన్న 10-12 సంవత్సరాల ఆ వయసులు ఉంటాయి చూడండి, 9-12 ఆ సంవత్సరం, ఆ టైంలోనే కొంచెం వాళ్ళకి మొండితనము, వ్యతిరేకత పెరుగుతుంది. నువ్వు ఇలా చేయొద్దు అంటే నువ్వు చెప్పావా, అయితే అలాగే చేస్తాను అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. ఇక ఆ తర్వాత కౌమార్యంలో ఎట్లా ఉంటుందో మీకు తెలిసింది. అయితే ఇలాంటి టైంలో ఈ కథలు ఏవైతే ఉంటాయో, మీరు చెప్పినట్టుగా మనకి తెలిసిన కథలు, అది మన మిత్రభేదము, మిత్రలాభం అట్లాంటివి కథలు కానీ, లేదా మనకి తెలిసినటువంటి కథలు పురాణాల్లో కావచ్చు, ఎక్కడో అక్కడ మనం చెప్తున్నట్టుగా కాకుండా మామూలుగా యథాలాపంగా వాళ్ళతో డిస్కషన్లో ఇలాంటి ఒక ఇన్స్టెన్స్ చెప్పామనుకోండి, వాళ్ళలో ఆలోచన రేకెత్తించిన వాళ్ళం. అంటే వాళ్ళకి ఒక హీరోయిక్ నేచర్ని తయారు చేయటం, స్వతంత్రంగా వాళ్ళలో. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పి వదిలేసామనుకోండి, నువ్వు ఇలా ఉండాలి కాకుండా ఇలా జరిగింది అని చెప్పి ఒక ఉదాహరణ, అది పురాణాల్లోంచి కావచ్చు, లేదు అంటే నిజ జీవితంలో ఎవరో మనకి తెలిసిన వాళ్ళ చాలా ఉన్నారు కదా కథ కావచ్చు, గొప్ప వాళ్ళ జీవితం, కలాం గారి జీవితమో, మదర్ తెరెసా, వివేకానంద జీవితంగా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు, సక్సెస్ స్టోరీస్ కావచ్చు. ఏది కాకపోతే సక్సెస్ అయినటువంటి సీనియర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, మనకి తెలిసిన వాళ్ళు,
అంటే నువ్వు ఇట్లా ఉండు అని చెప్పక్కర్లా, ఇలా చేశారు ఫలానా వాళ్ళు వాళ్ళ చిన్నతనంలో అని చెప్పామనుకోండి. చెప్పిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచనకు ఒక బీజం వేసాం మనం. తర్వాత దానికి అనుబంధంగా మరి కొన్ని చెప్పామనుకోండి, అలాంటప్పుడు వాళ్ళు ఇలా కూడా ఉండొచ్చు కదా అని అంటే నేను చెప్తున్నది ఏంటంటే, వాళ్ళల్లో ఆలోచన రేకెత్తించడం ద్వారా వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం మనం ఇచ్చినట్టు అవుతాం, ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇండైరెక్ట్గా ఒక విత్తనం వేస్తున్నాం లోపల బ్రెయిన్లో. ఆ విత్తనం అది రేపు కల్పవృక్షం అవచ్చు, మహావృక్షం అవ్వచ్చు. అంతే, వాడు ఇంకొక మంచి సమాజానికి మనం ఇంకొక మంచి పౌరుని తయారు చేస్తున్నాం కదా. ఒక అమ్మాయినో అబ్బాయినో మనం తయారు చేస్తున్నాం కదా సమాజానికి తగిన పౌరుల్ని. అవును. పుత్రుడు గారి ఆయన ఇదిలోనే ఆయన కాలేజీలో స్కూల్లో చదువుకున్నప్పుడు నువ్వు ఏమవుతావు అంటే నేను ఎడిటర్ని అవుతానన్నారట. అనేసరికి ఆయన పెద్దగా నవ్వి చాలా ఇదిగా చూశాడట. ఆయన ఎడిటర్ అయ్యాడు. ఉదాహరణ. ఇలాగా ఇంక నువ్వేమవ్వాలనుకుంటానో ఏదో కలెక్టర్ అవ్వాలనుకుంటానంటే నువ్వు కలెక్టర్ ఏంటి అంటారు. అనగా నాకు కొంతమంది దాన్ని పట్టుదలగా తీసుకొని కలెక్టర్ అయి చూపించడము, ఐఏఎస్ అయి చూపించడం, లేకపోతే అంతకంటే మించి వెళ్తాను అనుకోవటం, ఇవన్నీ ఒక బీజాలు. మనం అంటే మంచి మంచి విత్తనాలు వేస్తే మంచి మంచి వృక్షాలు ఏర్పడినట్టుగా ఆ దశలో మనం ఆ పెంపకంలోనే ఇవన్నీ జరగటం వల్ల నెక్స్ట్ అది వాళ్ళ చుట్టూ ఆ వాతావరణాన్ని కలగజేయటము. మీరు చెప్పినట్టు పర్యవేక్షణ అంటే పోలీసింగ్ కాకుండా ఒక కంటితో వాళ్ళని కనిపెడుతున్నట్టు వాళ్ళు తెలియకుండా వాళ్ళతో కలిసినట్టుగానే ఉంటూనే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఒక దాన్ని ఏమంటారని మన వైపు ఉన్నారు కదా చాలా కూల్గా ఉంటూ వాళ్ళు కొంచెం తప్పులు చేసే తప్పులు చేసుకోబోయే చెడ్డ అలవాట్ల యొక్క శాతాన్ని సంఖ్యని తగ్గించడానికి మనం ఆ విధంగా ఒక ఇంటెలిజెంట్ బ్రిలియంట్ పేరెంటింగ్ అనేది ఆలోచనాత్మక పేరెంటింగ్ అండి. ఇంకొకటి ఏంటంటే ఆత్మావలోకనం చేసుకోవడం కొంచెం నేర్పించాలి. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఏంటంటే నేర్పించాలి అంటే మనం ఇందాక మనం చెప్పినట్టుగా కథల ద్వారా కానీ లేదా ఉదాహరణలతో కానీ నిజ జీవిత ఉదాహరణలతో కానీ మనం కొన్ని అవి చెప్పినప్పుడు అక్కడ ఆత్మావలోకనానికి అవకాశం ఉంటుంది. అంటే నేనేం చేస్తున్నాను అనే ఆత్మావలోకనానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఆత్మావలోకనం అంతో ఎంతో అలవాటు ఉంటుందో అట్లాంటి వాళ్ళు పరిధులు దాటడానికి ముందు అప్పుడు కూడా ఈ ఆలోచనలు చేస్తారు. ఇది మంచా చెడా అనేది ఆలోచిస్తారు. సో ఈ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది కొంచెం. అందుకే నేను మళ్ళీ పదే చెప్తున్నాను, తర్కబద్ధంగా ఆలోచించే వాళ్ళకి ఈ కేవలం ఉద్వేగపరంగా కొట్టడము తిట్టడము, ఇందాక మీరు చెప్పారు చూడండి అవతల వాళ్ళని హింసించడము, ఇట్లాంటి ధోరణులకు వెళ్ళరు వాళ్ళు. ఇందాక అగ్రెషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. తర్కబద్ధంగా ఆలోచించే వాళ్ళకి ఆ అగ్రెషన్ అనేది దాని ఇమోషన్ను లాజిక్ రెండు కూడా మనం బ్యాలెన్స్ లాంటివండి. ఇమోషన్ కనుక బాగా పెరిగిందనుకోండి, ఉద్వేగం బాగా పెరిగిందనుకోండి, తర్కం మాయమైపోతుంది. అలాగే తర్కం గట్టిగా ఉందనుకోండి, ఇమోషన్ తగ్గుతుంది. అది సంతోషం కావచ్చు, కోపం కావచ్చు, నెగిటివ్ ఇమోషన్ కావచ్చు, పాజిటివ్ ఇమోషన్ కావచ్చు. ఇమోషన్లో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకుంటే ప్రాబ్లమే కదా. సెల్ఫ్ హామ్ అయినా కావచ్చు, అవతల వాళ్ళ హామ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకని ఏంటంటే తర్కబద్ధంగా ఆలోచించడం, తర్వాత ప్రాక్టికల్గా ఉండటం, లాజికల్గా ఆలోచించడం, ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతాయి వాళ్ళు సైంటిఫిక్గా ఒక మ్యాథమెటికల్గా సైంటిఫిక్గా ఒక ప్లానింగ్, ఒక జర్నీ, ఒక టైం అండ్ డిస్టెన్స్ అన్నీ ఏర్పడతాయి. అందుకే మ్యాథమెటికల్ థింకింగ్, సైంటిఫిక్ అప్రోచ్, ఈస్థెటిక్ సెన్స్ అంటారు. ఈ మూడు కాంబినేషన్ ఉన్న వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఇమోషన్కి ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పనండి నేను. అసలు అది మానవ సహజం కదా. తర్వాత 64 ఇమోషన్స్ గురించి మాట్లాడతారు. సరే, మనకి తెలిసినవే కదా. మన భారతీయ ఆలోచన విధానంలో కూడా మనం 64 కళలు కూడా ఉన్నాయి మనకి. మనం ఆలోచించే రకరకాల ఉద్వేగాలని గురించి మనం మాట్లాడుకుంటాం కదా. ఉద్వేగం లేని మనిషి ఉండడు. కాబట్టి ఇమోషన్స్ ఆర్ కామన్, బట్ ఇమోషనల్ రెగ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. దాన్ని మనం నియంత్రణలో పెట్టడం అనేది ఇంపార్టెంట్. నాకు ఇమోషన్ ఉంది కదా, నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అంటే, ఎప్పుడు నాకు సంతోషం వచ్చినా విపరీతంగా వ్యక్తం చేస్తాను, ఎప్పుడు నాకు కోపం వచ్చినా విపరీతంగా వ్యక్తం చేస్తాను అన్నప్పుడు అవతల వాడు విక్టిమ్ అవుతాడు కదా. సమాజం ఉంది కదా, మన ఒక్కరే కాదు కదా. సో అంటే మళ్ళీ చెప్తున్నాను, పరిధులు లేనిది ఏదైనా కానీ ఆ పరిధులు ఎవరు ఏర్పరుస్తారు? సమాజం ఉంటుంది, సమాజం మనం యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ నేను కదా, ఫస్ట్ నేను ఆలోచించుకోవాలి నా పరిధులు ఏంటి అని. ప్రతి అన్ని నేనులు కూడా, ప్రతి వ్యక్తి కూడా నేను మనకి చిన్నప్పుడు చెబుతుండేవాళ్ళు, చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెబుతుండేవాళ్ళు, నన్ను పనుకోబోయే ముందు, నిద్రపోలేక వెళ్ళబోయే ముందు, ఈరోజు పొద్దున్న నుంచి ఆయన దాకా నువ్వు ఏం చేసావు ఒకసారి నువ్వు రివ్యూ చేసుకొని పనుకో అని చెప్పేవాళ్ళు. అంటే రివ్యూ చేసుకున్నప్పుడు మనం చేసిన మంచి చెడు అన్ని చాలా ఆలోచనలు వచ్చేస్తాయి కదా. ఇందాక అన్నారు కదా, తనలోకి తను చూసుకోవటం. ఆ తనలోకి తను చూసుకోవటం అనేది మన నిద్రలోకి వెళ్ళబోయే ముందు చూసుకుంటే ఒక రకమైన థింకింగ్ మెచ్యూరిటీ లెవెల్స్,
మీరు చెప్పిన లాజిక్, ప్రాక్టికాలిటీ, మంచి చెడు, ఆ విచక్షణ కూడా వాళ్ళకి చిన్న వయసులోనే అలవాటు చేసి ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే పేరెంటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకెళ్ళాలి. ఈ క్రమంలో పేరెంటింగ్ చిన్నపిల్లల విషయంలో చిన్నపిల్లల విషయంలో క్రమేపీ ఏంటంటే అడాలసెన్స్కి వచ్చేసరికి వాళ్ళ చేతికి మనం బేటను అందిస్తాం అనమాట. వాళ్ళ చేతికే మనం నువ్వు ఎలా చూసుకుంటావు అని, అంటే మనం పక్క నుండి వాళ్ళే నడుస్తారు, పక్క నుండి వాళ్ళకి తోడుగా ఉంటాం. తర్వాత యూత్కి వచ్చేసరికి మనం పక్కన ఉండంగా, ఉన్న వాళ్ళకి నచ్చదుగా. అందుకని ఏంటి అది ఇట్ ఈస్ ఇంట్రజెక్టెడ్. ఇప్పటికల్లా ఈ పసితనంలోను, చిన్నతనంలోను, అడాలిసెన్స్లోను మన తోడ్పాటు అంతా కూడా వాళ్ళలో అది ఆల్రెడీ ఇంబైబ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అది లోపల నుంచే వస్తుంది అప్పుడు ఆ కంట్రోల్ అనేది. ఈ క్రమంలో ఈ మొబైల్ ఎడిక్షన్ అనేది కూడా మీరు చెప్పారు. ఆ మొబైల్ ఎడిక్షన్ చాలా మేజర్ అవుతుంది. వాళ్ళు చదువు మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, స్లీప్ ఉండటం లేదు. అలాగే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ చిన్నపిల్లలు, యూత్ ముఖ్యంగా, పెద్దవాళ్ళు అలా ఉంచుదాం. సో ఈ మొబైల్ అడిక్షన్కి మనం దానికి మనకు మార్గం లేదా, పరిష్కారం? ఇప్పుడు ఇంటర్నెట్ కానివ్వండి, అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లోనే మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ కానీ, టెక్నాలజీ కానీ, ఈ మొబైల్ అందులోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం వర్తమానం ఉన్నటువంటి క్రైటీరియాలో ఇది కూడా ఒక సమస్యగా గుర్తించబడిందండి. వీటికి అడిక్ట్ అవ్వడం అనేది ఇది కూడా ఒక మిగతా అడిక్షన్స్ లాగానే ఇది కూడా ఒక ఇవన్నీ ఈ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ ఇంటర్నెట్ కానీ, మరొకటి కానీ అంతెందుకు కొంతమంది గ్యాంబ్లింగ్, కొంతమంది ఇవి మిగతా కూడా ఉన్నాయి కదా, రకరకాల ఎడిక్షన్స్ ఉన్నాయి కదా. ఎడిక్షన్ అనేది ఏంటంటే అది ఒక ఏమంటారు మాలడాప్టివ్ కోపింగ్ ఉన్న వాళ్ళకి వస్తుందండి. అంటే ఏంటంటే జీవితంలో ఎదురయ్యేటువంటి ఒడిదుడుకులకి కానీ, ఈ ఒత్తిళ్ళకి కానీ, కుంటనాలకు కానీ, లేదా ఆందోళనలకు కానీ, ఇందాక మీరు 3 పదాలు ఉపయోగించారు. ఆ 3 పదాల్లో 2 నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నా. జీవితంలో సహజంగా ఎదురయ్యేటువంటి ఆందోళనలు కానీ, ఆ తర్వాత స్థాయి అయిన ఒత్తిడి కానీ, లేదా అది మనకి కలిగించేటువంటి యాంగ్జైటీ, ఆందోళన, తీవ్ర ఆందోళన కానీ, ఇలాంటివి ఏవైనా కానీ మామూలుగా ఏం చేస్తారు, చాలా భాగం మంది ఏదో ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో పంచుకోవడము, ఫ్రెండ్స్తో పంచుకోవడము, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది మెడిటేషన్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్, కొంతమంది పిల్లలతో ఆడుకోవడం, కొంతమందికి సమాజ సేవ చేయడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఆ కోపప్ చేసుకోలేక దాన్ని ఒక డీవియంట్ ఫామ్లోకి వెళ్తారు. అక్కడ మనకి ఎస్కేప్ మెకానిజం అనమాట, అది అవాయిడెన్స్. అది పరిస్థితిని తట్టుకునే బదులు పారిపోవడం. చాలా విషయాల్లో అది చదువు కావచ్చు, జీవితంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఒత్తిళ్ళు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ప్రతిదానికి కూడా ఇప్పుడు ఈజీ ఫార్మ్ ఏదంటే ఎడిక్షన్. ఇది మొబైల్ ఫోను, ఇంటర్నెట్, సోషల్ మీడియా, రకరకాల ఆ లిస్ట్ మామూలే కదా తెలిసింది. సో దీనికి అందుకనే చెప్తానండి, దేనికైనా కానీ నియంత్రణ లేనిది ఏదైనా ఇలాగే ఉంటుంది. ఏదైనా కానీ నియంత్రణ ఉండాలి. తిండైనా అంతే, ఇంకోటైనా అయితే ఇంకోటైనా అంతే. మొదట్లోనే ఈ లవర్స్ ప్రేమించలేదని, లేకపోతే ఇంకేదో జరగలేదని, ఇలాగా స్త్రీ పురుష సంబంధాలలో పురుషుని అలా ఉంచుతాం. స్త్రీని అర్థం చేసుకోవటంలో పురుషులు, అమ్మాయిని అర్థం చేసుకోవటంలో అబ్బాయిలు ఫెయిల్ అవుతున్నారంటారా, సరిగ్గా అర్థం చేసుకోవట్లేకపోతున్నారంటారా? ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాం ఈ విషయానికి, మళ్ళీ వద్దాం దానికి. ఏంటంటే సమత్వం అనేది చిన్నప్పటి నుంచి రావాలండి. ఎప్పుడైతే అమ్మాయి తక్కువ అనే భావన ఉంటుందో ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది. నువ్వు నా మాట వినాలి అనేది ఉంటుంది. అంటే మరి ఓకే, సమాజం ఇంకా పురుషాధిక్య సమాజం అనే దానిలో అది మనకి నచ్చినా నచ్చకపోయినా, అవునన్నా కాదన్నా కొన్ని నిజాలు మనకి తెలిసినవే. కానీ పురుషాధిపత్య సమాజం అయినా కానీ మార్పు తెచ్చేది ఎవరండి? మనమే కదా. మన పెంపకాల్లోనే కదా మార్పు తెచ్చేది. నువ్వు ఆ అమ్మాయి మీద ఆధిపత్యం సాధించడం కాదు, ఆ అమ్మాయి మనసుని ఎరిగి తెరుచుకో. నీ చెల్లెలు, నీ తల్లి, నీ భార్య, నీ కూతురు, వీళ్ళందరూ కూడా నానే కదా వీళ్ళందరూ. అట్లాంటప్పుడు బయట అమ్మాయి నీ వీడనైతే కష్టపెట్టవు, బయట వాళ్ళనైతే కష్టపెడతావా? కాదు కదా. కాబట్టి ఇంకొక వ్యక్తి ఇక్కడ పురుష స్త్రీ అనే తేడా లేదండి. సాటి మనిషి, ఎవరికి కూడా సాటి మనిషిని హింసించే రైట్ లేదు, అధికారం లేదు కదా. సో ఫస్ట్ మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే గనక మనం రెడీగా ఉంటామా? హ్యూమిలియేషన్ తీసుకోవడానికి కానీ, ఆ బాధపడడానికి కానీ, ఆ హింసకి రెడీగా ఉంటామా? ఉండం కదా. కాబట్టి అది అక్కడ కొంచెం ఈ ఎంపతి అంటాం మేము, సహానుభూతి
సహానుభూతి, వాళ్ళలాగా ఫీల్ అవడం, అవతల వ్యక్తిలాగా ఫీల్ అవడం, అది కొంచెం వీళ్ళు మనం పెంచగలిగితే కనుక, మనం ఫీల్ అయితే మన పిల్లలకి ఇవ్వగలుగుతాం. సో కొంచెం అది, అందుకని మళ్ళీ పేరెంటింగ్ దగ్గరికి వస్తానండి. కాకపోతే సమాజంలో కూడా అది ఎంకరేజ్ చేయడం, ఎవరైనా మగవాడు కదా అలాగే ఉంటాడు, మగపిల్లాడు కదా అంటే మాత్రం తప్పే ఉంది, ఇలాంటి ఆలోచనలు మనం ఎంకరేజ్ చేయకపోవడం మంచి. సాధ్యమైనంత వరకు మార్పు అనేది ఎక్కడో ఒకటి రావాలి కదా, మనతోనే మొదలవ్వాలి అవన్నీ. మనసును అర్థం చేసుకోవటము, మనసు ఎరిగి ప్రవర్తించండి అంటుంటారు మామూలుగా. ఈ మనసు అంటే మనం సైంటిఫిక్గా తీసుకుంటే సైకాలజీ. ఈ సైకాలజీని తెలుసుకోవడం ద్వారా, సైకాలజీని అధ్యయనం చేయడం ద్వారా, ఆ జ్ఞానాన్ని మనం ఇన్వైబ్ చేసుకోవడం ద్వారా పురుషులైనా స్త్రీలైనా మనిషిని అర్థం చేసుకుంటే ఆ కెపాసిటీ ఆఫ్ ఇది పెరుగుతుందంటారా దాని ద్వారా? ఇప్పుడు మామూలుగా మనిషిని అర్థం చేసుకోవడం అంటే మీరు అన్నది కరెక్టే. వాళ్ళ సైకలాజికల్ అంటున్నాం కాబట్టి ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్, బిహేవియర్, వాళ్ళ భావనలు, వాళ్ళ ఉద్వేగాలు, వాళ్ళ భావనలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆలోచన విధానము, ఇది మళ్ళీ సంజ్ఞానాత్మకం, అది ఇలాంటివి, ఇవి ఒకటి. తర్వాత వాళ్ళు ఒకటే విషయాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు. మనం ఎక్స్పీరియన్స్ చేసే పద్ధతి వేరుండొచ్చు, అవతల వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే పద్ధతి వేరుండొచ్చు. సో వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, దీనికి ఇందాక నేను చెప్పాను సహానుభూతి. మూడోది ఏంటంటే బిహేవియర్. కొంతమంది బిహేవియర్లో చూపించే పద్ధతులు వేరుగా ఉంటాయి. ఇద్దరు ఒక రకంగా చూపించారు. నాలాగా నువ్వెందుకు రియాక్ట్ అవ్వలేదు, నాలాగా నువ్వెందుకు ఆలోచించలేదు, నాలాగా నువ్వెందుకు బిహేవ్ చేయలేదు అంటే నువ్వు కాదు కదా, ఆమె నువ్వు కాదు కదా. ఒకే మనిషి పొద్దున్న సాయంత్రం రకరకాలుగా ప్రవర్తిస్తాడు కదా. సో అందుకని అవతల వాళ్ళ స్థానంలో సాధ్యమైనంత 24 గంటలు ఎప్పుడూ మనకి కుదరకపోవచ్చు, కానీ సాధ్యమైనంత మటుకు ముఖ్యంగా కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో అవతల వ్యక్తి స్థానంలో మనం నిలబడి ఆలోచించగలగడం అనేది, అది స్త్రీ పురుష భేదాలు లేవు, దానికి ఏ రకమైనటువంటి జెండర్ డిఫరెన్సెస్ కానీ, ఏ రకమైన మరే డిఫరెన్సెస్ కానీ లేవు. ఇంకొక మనిషిలాగా మనం ఆలోచించగలిగినప్పుడు ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంత చేటు ఉండవు. సో మనం ఇదే పరిస్థితి ఇప్పుడు ఏదో ఆంధ్ర భారతం యొక్క సారాంశం అంతా, నీతి మొత్తం సారాంశం, ది టోటల్ సమ్ అండ్ సబ్స్టెన్స్, ది ఎసెన్స్ ఆఫ్ మహాభారతం అంతా ఒక పద్యంలో తిక్కన గారు రాశారు. ఒరులు ఏయవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరునకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. ఒక మనిషి నీతో ఎలా మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే, ఎలా ఆలోచిస్తే నీకు బాధ కష్టం కలుగుతుందో నువ్వు ఇంకొకరి విషయంలో చెయ్యొద్దు అంటే టోటల్ సైకాలజీ అంతా అందులో పెట్టినట్టే కదా. బాగుందండి, బాగా చెప్పారు, కరెక్ట్ అండి. అది ఒక రకంగా చూస్తే అది చాలా కరెక్టే. నేను బాధపడతాను కదా, అట్లాంటప్పుడు నేను అది మళ్ళీ ఇంకొకళ్ళకి ఎందుకు పెట్టడము, నేను ఇంకో కొంచెం యాడ్ చేస్తున్నాను, ఆలోచన స్థాయిలోనే ముందు చేసేదాకా కూడా కాదు, ఆలోచన స్థాయిలోనే. ఒకవేళ ఎవరైనా నా గురించి అట్లా అనుకుంటే నేను బాధపడతాను కదా, నేను అలా చేసినప్పుడు ఇంకొకళ్ళు బాధపడరా అని ఆలోచన స్థాయిలోనే మొదలు పెట్టండి అంట. కాగ్నిటివ్, కోనేటివ్ అండ్ ఎఫెక్టివ్ అంటామండి. అంటే ఆలోచన స్థాయి, మన నిర్ణయం తీసుకునేవి ఇవన్నీ. తర్వాత రెండోది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ విల్ ఏదైతే ఉంటుందో, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయకపోతే బాగుంటుంది, నేనే చేస్తాను, నేను చేసి తీరుతాను, ఇలా. మూడోది ఏంటంటే ఉద్వేగం. ఈ మూడింటిని కూడా మనం కలగలుపుగా మనం ఎప్పుడైతే నియంత్రించుకుంటూ ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్తాము, అట్లాంటప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదండి. మన పిల్లలతోటి మనకి సమస్యలే, మన పెద్దలతోటి మనకి సమస్యలే, మన పక్క వాళ్ళతోటి మనకి సమస్యలే, మన ఎదురు వాళ్ళతోటి మనకి సమస్యలే, మన చుట్టాలు, అంటే మన ఆలోచన విధానమే కదా. కానీ మన వైపు నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే దానికి నేను మార్చలేను కదా. మీకు సామెత వినే ఉంటారు, యువర్ ఆర్బిట్ ఎండ్స్ అట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ హ్యాండ్ అని చెప్పి. ఇంతే కదా, నా మీద నాకు అధికారం ఉంటుంది కానీ నాకు ఇంకొకళ్ళ మీద ఎట్లా ఉంటుంది కదా. నన్ను నేను మార్చుకోగలను కానీ ఇంకొకళ్ళని మార్చగలిగేంత స్థాయి నాకు ఉండకపోవచ్చు కదా. అలాంటప్పుడు ఇంకొకళ్ళు మారాలి, దట్ ఈస్ వాట్ దే ఆర్. లెట్ మీ బీ మోర్ మెచ్యూర్డ్. నన్ను నేను ఇమోషనల్ రెగ్యులేషన్ కానీ, నా మాట తీరు కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇందాక లైఫ్ స్కిల్స్ అంటాం కదా, వీటన్నిటి విషయంలో నన్ను నేను గనక ఇంప్రూవ్ చేసుకోగలిగితే, మనం స్వాట్ అంటామండి. మీరు ఇందాక మొట్టమొదట మన సంభాషణలో మొట్టమొదట ఎక్కడో మీరు ప్రస్తావించారు, మనలో ఉన్న స్ట్రెంగ్స్ని మనం ఇంకా బాగా వాటిని, మనలో ఉన్న బలాలు ఏవైతే ఉన్నాయో మరింత బలోపేతం చేసుకుంటూ, బలహీనతలు లేని మనుషులు ఉండరు కదా, బలహీనతలు అంతో ఇంతో లేని ఉంటాయి కదా.
బలాలు గుర్తించగలగాలి, బలహీనతలు గుర్తించగలగాలి. బలహీనతల్నే మనం హైలైట్ చేయలేంగా. అవును. బలహీనతలు ఉన్నప్పుడు వాటిని ఎట్లా నియంత్రించుకోవాలో ఆలోచించాలి. అట్లాగే మనకు అవకాశాలు వచ్చినప్పుడు, అవకాశాలు మనకి తలుపు తట్టినప్పుడు అవి చెప్పవు కదా మనకి, నేను వస్తాను. వాటిని అర్థం చేసుకొని ఆలోచించగలగాలి. జీవితంలో థ్రెట్స్ అంటాం కదా, థ్రెట్స్ అంటే విపరీతమైన థ్రెట్స్ అనక్కర్లా, వాటిని ఛాలెంజెస్ కింద తీసుకుందాం. మనం ఎప్పుడైతే వాటిని సవాల్గా తీసుకుంటామో మనం తట్టుకోగలుగుతాం, దాన్ని ఫేస్ చేయగలుగుతాం మనం. కాబట్టి ఇవన్నీ ఈ నియంత్రణలతోటి కనుక మనం కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకుంటే అవతల వ్యక్తి ఏ రకంగా ఉన్నా మనం ఇలాగే ఉన్నాం అనుకో. సో మనసును అర్థం చేసుకోవడానికి సైకాలజీ ఎంతో ఉపయోగపడుతుంది కదా. సో సైకలాజికల్ నాలెడ్జ్ అనేది పెరగాలి కదా, అందరిలో పెరగాలి కదా. దానికి మనకు కేవలం సైకాలజీని సబ్జెక్టే చదవటం వేరు, చదవకపోయినా సైకాలజీని తెలుసుకోవడం వేరు. ఈ ప్రపంచాన్ని జయించిన వాళ్ళు కానీ, గొప్పగా ఆనందంగా ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళెవరు సెంట్రల్ యూనివర్సిటీలో సైకాలజీ చేయలేదు, పిహెచ్డీ చేయలేదు. వాళ్ళు లోకాన్ని జయించారు, సమాజాన్ని జయించారు, జీవితాన్ని జయించారు కదా. సో కాబట్టి ముందు మనల్ని మనం తెలుసుకోవడం మొదలవటం నుంచే ఈ సైకాలజీ పెరుగుతుంది అనుకోవాలి. అందుకనే ప్రతి వ్యక్తి ఏమి సైకాలజీ చదువుకునే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని లేదు. అలా అనుకుంటే అందరూ సైకాలజిస్ట్ అందరూ కూడా అత్యున్నత స్థానాల్లో ఉండే చదువుకొని కాదు కదా, అట్లా అని కాదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే అవేర్నెస్. కరెక్ట్. మనకి ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో మన పట్ల కానీ, మన సమాజం పట్ల కానీ, మన ధర్మాల పట్ల కానీ, ఎప్పుడైతే మన ధర్మం అంటున్నానండి నేను ఇక్కడ విలువల్ని ప్రస్తావిస్తున్నాను. ధర్మం పట్ల ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో అట్లాంటప్పుడు ఇన్ని సమస్యల గురించి మనం ఇంత వరి అవ్వక్కర్లేదు. అందుకని ఇందాక నేను కంప్లీట్ చేయాల్సిన సెంటెన్స్ ఏంటంటే, అవతల వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ నేను మాత్రం నా పరిధుల్లోనూ నా మెచ్యూరిటీని, నా సంయమనాన్ని, నాలో ఉన్నట్టు సమతౌల్యాన్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటే, హోమియోస్టాసిస్ ఒక బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఆ బ్యాలెన్స్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటే అవతల వ్యక్తి పైకి వాళ్ళ ఉద్వేగాలు పైకెళ్ళచ్చు, తగ్గచ్చు, పైకెళ్ళచ్చు, కానీ నేనైతే మాత్రం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నానంటే ఒక రోజు కాకపోతే రెండో రోజు, మూడో రోజైనా అవతల వ్యక్తికి అర్థమవుతుంది కదా. కాబట్టి మార్పు రావాలంటే ఫస్ట్ నేను ప్రయత్నం చేయాలి, మార్పు అంతా మొదలు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అంతే. తర్వాత ఈ మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్, మెంటల్ ఇల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ ఇల్ హెల్త్ అంటారు కదా. సో మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యం, తద్వారా సామాజిక అనారోగ్యం. ఇదిగా జర్నీ కదా. సో మన మానసికంగా ఆరోగ్యాన్ని పొందాలంటే ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం సూచిస్తారు? అంటే మామూలుగా వీటికి 4 స్తంభాలు ఉంటాయండి. మనం ఆరోగ్యంగా ఉండడం, మన వెల్బీయింగ్, వీటన్నింటికి కూడా మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే మన ఏదో ఒక రిలీజియన్ అనేది ఏమీ కాదు. మనం ఆ థింకింగ్, స్పిరిచువల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా. సో వీటన్నిటి మధ్య సమతౌల్యం మెయింటైన్ చేసినప్పుడే మనం హెల్దీగా ఉంటాము. ఈ బాడీ మైండ్ రిలేషన్ అనేది కొత్త కాదు కదా. ఎప్పుడు కూడా హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ అని అంటారు కదా. ఈ రెండిటికి కూడా చాలా కీలకమైన అనుబంధం. అంటే మన ఆధ్యాత్మికత, కళలు, సంగీత, సాహిత్యాలు ఇవన్నీ కూడా మన మైండ్ని హెల్త్ఫుల్గా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే రకరకాలుగా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, కొంత డెఫినేషన్స్ వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తికి ఏది సూటబుల్ అనేది కస్టమైజ్డ్. ఆ వ్యక్తికి ఏది సూటబుల్ అనేది ఆ వ్యక్తిని బట్టి మనం నిర్ణయించాలి. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి సామాజిక పరిస్థితుల్ని బట్టి, సోషియో ఎకనామిక్ అంశాలు కూడా ఉంటాయి, చాలా ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ కూడా కలగలుపుగా హోలిస్టిక్గా చూసి మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. కొంతమందికి అసలు ఇది సమస్యే కాదు, ఒక ఇష్యూ వస్తే కేస్ స్టడీగా ఇది అసలు ఇష్యూయే కాదు, ఒకటికి చాలా పెద్ద ఇష్యూ. అలాగే ఈ రోజు సాయంత్రం 5:25 ఇది నాకు చాలా పెద్ద ఇష్యూ. ఇంకో గంట తర్వాత 6:45 ఏంటి అంత తక్కువ ఆలోచించాను అనుకుంటాడు. సో ఇలా మనిషి కూడా ఇష్యూస్ రకరకాలుగా చూస్తాడు. మనిషికి కూడా ఇష్యూస్ తేడా ఉంటుంది. లోపలికి మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ సైకలాజికల్ జర్నీ లోపలికి చూసుకునే లక్షణం అనేది మనం ప్రతి మనిషిలో మొదలైతే ఆటోమేటిక్గా అతను హెల్తీగా ఉంటూ, చుట్టూ వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుతూ, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ వెళ్తారు. అంతే కదా. మన చుట్టుపక్కల మనకి బాగా దగ్గర సన్నిహితమైనటువంటి సర్కిల్లో ఎవరైనా మానసికంగా కొంచెం డీవియంట్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా దాని ప్రభావం ఉంటుంది కదా, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుంది కదా. అందుకని మనని మనం హెల్దీగా అట్టిపెట్టుకుంటే అలాంటప్పుడు మన వాతావరణం కూడా హెల్దీగా ఉంటుంది. అంతే. సో ఏదైనా మార్పు మనతోనే మొదలవ్వాలి.
తప్పదు కదా. అది థ్యాంక్ యూ.